ఓం అస్మద్గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. ఫ్రెండ్స్, మనం ధనుర్మాస వ్రతం వస్తుంది రేపు 16వ తారీఖున. ఈ వ్రతం యొక్క గొప్పతనం చాలామందికి తెలిసిందేనండి. చాలామంది ఆచరిస్తారు. ముఖ్యంగా వైష్ణవులకి చాలా ఇష్టమైన పండుగ. ఇందులో గోదాదేవి చేసిన ఈ వ్రతం, ఈ కలియుగం, గోదాదేవి ఎప్పుడు పుట్టిందో, ఆవిడ కలియుగం ప్రారంభమైన 98 సంవత్సరాల తర్వాత ఆవిడ పుట్టలేదండి. యాక్చువల్గా ఆవిడ దొరికింది విష్ణు చిత్తుల వారికి శ్రీవిల్లిపుత్తూరు, అది దక్షిణ భారతదేశంలో ఉంది. ఆ శ్రీవిల్లిపుత్తూరులో ఆమె ఎవరికి విష్ణు చిత్తుల వారికి ఆవిడ కనిపించింది ఆయన యొక్క తులసి వనంలో. దాని గురించి మనం ఇంగ్లీష్లో వీడియోలు చేసాం, తెలుగులో చేయలేదు. అది స్వామివారు ప్రవచనాల ద్వారా విన్న దాన్ని బట్టి ఒక సారాంశంగా మనం చెప్పుకోవటానికి ప్రయత్నం చేద్దామండి. అసలు ధనుర్మాస వ్రతం అంటే ఏంటి, విష్ణు చిత్తుల వారు ఎవరు, ఆయన ఏం చేసేవారు, వారికి గోదాదేవి ఏ విధంగా కనిపించింది, ఎప్పుడు కనిపించింది, ఆవిడ యొక్క గొప్పతనం ఏంటి, ఈ ధనుర్మాసం యొక్క గొప్పతనం ఏంటి అనే విషయాల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు విష్ణు చిత్తుల వారు అక్కడ వటపత్ర సాయి అనే ఒక టెంపుల్, సాయికి ఒక టెంపుల్ ఉంది. వటపత్ర సాయి అంటే ఎవరండి? శ్రీకృష్ణ పరమాత్మే. ఆయన ఒక లోటస్ లీఫ్ అంటే మన తామరపత్రంలో ఒక చిన్న బాలుడుగా ఈ సృష్టికి ఆరంభంలో కనిపించి ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే, ఆయన ఎవరు, సృష్టి చేసింది ఆయనే, ఇదంతా కూడా ఆర్గనైజ్ చేసింది, నిలబెట్టేది ఆయనే. అదేవిధంగా దాన్ని తన కడుపులో పెట్టుకునేది ఆయనే మనం పరమాత్మ అంటాం, ఆల్మైటీ అంటాం, భగవంతుడు అంటాం. ఇన్ని పేర్లతో ఆయన పిలుస్తాం మనం. ఈయన అంత సర్వాంతర్యామి అయినప్పటికీ కూడా చిన్నగా మారాలంటే ఆయన మారిపోగలడు. అదేవిధంగా ఈ ప్రపంచాన్ని అంతటిని ఒక చిన్న యూనిట్గా చేసుకుని తన బొజ్జలో దాచుకున్నాడు అనమాట వటపత్ర సాయిగా. ఎప్పుడు సృష్టికి ముందు ఆ వటపత్ర సాయి యొక్క గుడే ఇక్కడ మన శ్రీవిల్లిపుత్తూరు, అది దక్షిణ భారతదేశంలో ఉన్న శ్రీవిల్లిపుత్తూరులో ఉంది. ఆయనకి పురోహితుడిగా ఉండేవాడండి విష్ణు చిత్తుల వారు. కలియుగ ఆరంభం టైంలో జరిగిన విషయం అన్నమాట ఇది. ఆయన పెళ్లి చేసుకోలేదు. అయితే గోదాదేవి తల్లి ఆయన యొక్క తులసి వనంలోనే జన్మించింది. అంతకుముందు యాక్చువల్గా ఆయనకి తెలిసిందల్లా ఒకటేనండి, ఏంటంటే ఆ వనాన్ని చక్కగా తయారు చేసుకుని దాని సంరక్షణ అంతా ఆయనే చూసుకుంటూ చక్కటి మాలలు కట్టి పెరుమాళ్ళకి, వటపత్ర సాయిగా ఉన్న పెరుమాళ్ళకి సమర్పించడం అనే, కైంకర్యం చేయటం అనే విషయం ఆయనకి తెలుసు. అంతేకాని ఆయన ఏమీ ఒక వేదిక స్కాలర్ ఏమి కాదు, వేద పండితుడు అయితే మాత్రం కాదు. అయితే అదే టైంలో ఒకసారి ఆయనకి ఒక లోపల నుంచి ఇంట్యూషన్ అంటాం కదా, ఇంట్యూషన్ అంటే ఏంటంటే లోపల నుంచి ఒక ప్రేరణ కలిగింది. ఆ ప్రేరణ ఏం చెప్పిందంటే, శ్రీవిల్లిపుత్తూరుకి దగ్గరలోనే మధురై అని ఉంది. మధురై యొక్క రాజు ఆయన వేదిక్ పండితులను అందరినీ పిలిచి ఒక సమావేశపరిచి ఆయనకు ఉన్న ఒక డౌట్ని వాళ్ళని క్లారిఫై చేయమన్నాడు. ఏంటి ఆయనకు వచ్చిన డౌట్ అంటే, అసలు పరతత్వం అంటే ఏంటి మీరు చెప్పాలి అన్నాడు. అది ఎవరు కూడా ఇది ఒక 6 నెలల నుంచి గడుస్తుంది, కానీ ఎవరు దానికి సరిగ్గా చెప్పలేకపోతున్నారు. మీరు చెప్పండి అని ఒక లోపల నుంచి ఒక ప్రేరణ కలిగింది. అంటే భగవంతుడే లోపల నుంచి ఆయనకి చెప్పాడనమాట. అయితే ఆయనకి అనిపించింది, ఇదేంటి పెద్ద పెద్ద వేద పండితులే చెప్పలేని విషయాన్ని నేను ఎలా చెప్పగలుగుతాను, మీరు వెళ్ళి చెప్పండి అన్నాడు కదా, నేను ఎలా చెప్పగలుగుతాను అంటే, నేనే ఇది సృష్టికర్తనే, అన్నీ కూడా నేనే కదా, ఇదంతా సృష్టించిన వాడిని ఆ మాత్రం నీటితో మాట పలికించలేనా, నేను పలికిస్తానని లోపల నుంచి మళ్ళీ ఒక ప్రేరణ కలిగింది. సరే అయితేనే ఇది నేను ఒక మీకు ఇన్స్ట్రుమెంట్ లాగా ఉపయోగపడి నేను ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను అని విష్ణు చిత్తుల వారు అంటం జరిగింది. అదే సమయంలో మధురైలో ఉన్న నా రాజుగారికి ఏంటంటే, రాజులంటే వాళ్ళు ఏంటంటే నిజమైన రాజులైతే ఒక్కొక్కసారి వాళ్ళ మారువేషంలో తిరుగుతూ ప్రజలు వాళ్ళ గురించి ఏం చెప్పుకుంటున్నారు, వాళ్ళలో ఏమైనా తప్పులు ఉన్నాయా, తప్పులు ఉంటే అవి ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రాజుగారు కూడా ఆలోచిస్తూ తిరుగుతూ ఉండేవారు అనమాట. తిరుగుతూ ఉంటే ఆయనకు ఒక చోట ఇద్దరు ఒక భక్తుల్లా కనిపించారు. వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ పక్కన ఆయన కూర్చున్నాడు. ఆయన ఏమి రాజుగా లేరు కదా, ఒక మామూలు సాధారణమైన మానవుడిగా మనిషిగానే వెళ్ళి అక్కడ కూర్చున్నాడు.
కూర్చుంటే అప్పుడు వాళ్ళని అడిగాడు అనమాట, ఎక్కడి నుంచి మీరు వస్తున్నారండి అని. అంటే మేము ఉత్తర భారతదేశంలో యాత్రలు మొదలుపెట్టాము, ఇప్పుడు దక్షిణ భారతదేశానికి కూడా వెళ్తున్నాము, ఇలాగా యాత్రలు చేసుకుంటూ వెళ్తాము. అంటే ఆయన అడిగారు, ఆ రాజుగారు అడిగారు అంటే అయితే మీరు యాత్రలు చేశారు కదా, యాత్రల వల్ల మీకు తెలిసిందేంటి, అసలు యాత్రలు అనేది అనవసరంగా వృథా ప్రయాసం అనుకుంటున్నారా, దీనివల్ల ఎంతో డబ్బు ఖర్చు అనుకుంటున్నారా, లేదంటే చుట్టూ ఉన్న అందమైన ప్రదేశాన్ని చూసాము అని అనుకుంటున్నారా, లేకపోతే ఇంతకు మించి ఇంకేమన్నా ఉందనుకుంటున్నారా అంటే వారు చెప్పిన సమాధానం ఏంటంటే, అవును, ఇప్పుడు దీనికి మీకు చెప్పాలంటే కొంచెం వివరణ ఇవ్వాలి. మనం చూడండి, మనకి 12 నెలలు ఉన్నాయి కదా, ఈ 12 నెలల్లోనూ ఒక వర్షాకాలం మాత్రం మనం బయటకు వెళ్ళి ఏ పనులు చేయలేము, ఇంట్లోనే ఉంటాము. కానీ ఇంట్లో ఉంటే మరి మనకి జీవనం ఎలా గడుస్తుంది, కాబట్టి మిగతా 8 నెలలు మనం కష్టపడాలి. కష్టపడితే ఈ వర్షాకాలంలో మనం కూర్చుని తిన్నా మనకి సరిపోతుంది. అదేవిధంగా రాత్రి చక్కగా నిద్రపోవాలంటే పగలు కష్టపడాలి. అదేవిధంగా ఇప్పుడు మనం ఏదన్నా చెయ్యాలి అంటే మనం యంగా ఉన్నప్పుడే, అంటే యవనంలో ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలం, వృద్ధాప్యంలో ఏమి చేయలేం కదా, అది చాలా కష్టమైన సంగతి. అందుకని అదేవిధంగా మనకి శరీరం వచ్చింది, ఈ మానవ శరీరం వచ్చింది అంటే దాని అంతరార్థం ఏంటంటే మనం ఎన్నో తెలుసుకోవాల్సిన పరతత్వం అంటే ఎవరు అనేది తెలుసుకోవాల్సి ఉంది. మనం ఇక్కడ మన జ్ఞానాన్ని సంపాదించాలి. ఈ జ్ఞానం అనేది మామూలు జ్ఞానం కాదు, లౌకికమైన జ్ఞానం కాదు, అలౌకికమైన జ్ఞానం, అది పరతత్వం. దాని గురించి మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలి అంటే ఈ మానవ జన్మలోనే తెలుసుకోగలం. ఈ జన్మ పోయిన తర్వాత మళ్ళీ మనం ఇందులోంచి ఇది ఒక శరీరం కూడా అద్దె శరీరం లాంటిదే, దీని నుంచి వెళ్ళిపోయాక మనం ఇదే శరీరం వస్తుందని మనం చెప్పలేము. ఈ శరీరంలో ఉండగానే మనం తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి అంటారు. అప్పుడు ఆ రాజుకి అర్థమవుతుంది అనమాట, అయితే మీరు చెప్పింది కరెక్టే అని. ఇది ఒక 6 నెలల నుంచి పండితులను పిలిపించి అడుగుతున్నాడు అనమాట, ఏంటి అసలు పరతత్వం అంటే. వాళ్ళు ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు, వాళ్ళు చెప్పిన దానికి ఈయన రాజుగారు కన్విన్స్ అవ్వలేకపోతున్నారు. ఇదే విధంగా ఆయనకి లోపల నుంచి ఒక ప్రేరణ ఏముందంటే, విష్ణు చిత్తుల వారు శ్రీవెల్లిపుత్తూరు నుంచి వస్తున్నారు, ఆయన మీ డౌట్ని క్లారిఫై చేస్తారు అని. అప్పుడు విష్ణు చిత్తుల వారికి ఇంకొక డౌట్ వచ్చింది, పండితులు చేయలేంది నేనేం చేస్తానంటే, అక్కడ ప్రమాణం ఏదో ఉండాలి కదా అంటే, ఆ రాజుగారు ఏం చేస్తారంటే ఒక ధనాన్ని ఒక సంచిలో కట్టి అది రూఫ్కి అలాట్ చేస్తారు. అది కనుక పడితే, ఆ ధనరాశి కనుక కింద పడితే రాజు ఎవరైతే చెప్తారో పరతత్వం గురించి అది కరెక్ట్గా ఉన్నట్టు, దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషను కరెక్ట్గా అన్నట్టుగా చెప్తారనమాట. అయితే వీళ్ళందరూ చెప్తున్నప్పుడు అది ఆ సంచి కింద పడదు, రాజు కూడా వాళ్ళు చెప్పిన దానికి కన్విన్స్ అవ్వడు. అయితే మన విష్ణు చిత్తుల వారు సరిగ్గా అదే టైంలో ఇలా వెళ్ళటం జరుగుతూ ఉంటుంది, ఈ రాజుగారు కూడా వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. శ్రీవిల్లిపుత్తూరు నుంచి ఆయన వస్తున్నారు, ఈ మదురైలో ఈయన పర్యటనలో ఉన్నారు. ఎదురుగా విష్ణు చిత్తుల వారు కనబడగానే ఆయనకి వెల్కమ్ చెప్పి అక్కడ పండిత సభలో ఆయన కూడా ఒక ఆసనం వేసి కూర్చోబెట్టి ఆయనకి మర్యాదలు చేసిన తర్వాత వీళ్ళందరూ ఇలాగే గోష్ఠి జరుగుతూ ఉంది, అందరూ కూడా ఏవో చెప్తున్నారు, చెప్పిన దానికి దేనికి సాటిస్ఫాక్టరీ ఆన్సర్ అనేది రావటం లేదు. అప్పుడు విష్ణు చిత్తుల వారు అనర్గళంగా మాట్లాడటం మొదలుపెట్టారండి. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి కూడా తెలియదు. చెప్పాం కదా, పరమాత్మ ఆయనలో ప్రవేశించి మాట్లాడారనమాట. అయితే అప్పుడు అలా మాట్లాడేసరికి అప్పుడు ఈయన రాజుగారు చాలా ఆనందపడ్డారు, ఇదా పరతత్వం అని ఎంతో ఎక్సైట్ అయ్యారు. అదే టైంలో ఆ కట్టిన సంచి కూడా ధనాగారం కూడా కింద పడింది, కట్టిన సంచి కూడా కింద పడింది అనమాట. పడేసరికి అప్పుడు అనుకున్నారు, మీరే నాకు గురువులు, మీరే నాకు పరతత్వం గురించి చెప్పగలిగారు, కాబట్టి ఇక్కడ నుంచి నేను మీ శిష్యుని అంటాడు రాజుగారు అని అన్న తర్వాత ఆ ధనాన్ని అంతా ఈయనకి ఇస్తారు విష్ణు చిత్తుల వారికి. ఈయన ఒక ఊరేగింపుగా ఎంతో మర్యాదలతోటి తీసుకెళ్తూ ఉండగా పెరుమాళ్ కనిపిస్తాడండి. డైరెక్ట్గా పెరుమాళ్ వస్తాడు. వచ్చేసరికి ఆ పెరుమాళ్ యొక్క తేజస్సు ఇది చూసేసరికి ఎవరో తట్టుకోలేరనమాట. అలాంటి ఆనందం వచ్చేస్తుంది అందరికీ. ఆయన అసలు చూసే శక్తి కూడా వాళ్ళకు ఉండదన్నమాట. అప్పుడు మన విష్ణు చిత్తుల వారు ఉన్నారు కదా, విష్ణు చిత్తుల వారు ఆశ్చర్యపోతారు, ఇంత అందమైన ఇంత వికాసంగా
వెలుగుతున్న పరమాత్మకి ఎంత దృష్టి తగులుతుందో, అమ్మో అమ్మో దృష్టి తగలకూడదు అని ఆయన పల్లాండు పల్లాండు అని ఆయనకు మంగళాశాసనం చేస్తారనమాట. మీకు ఎటువంటి దృష్టి తగలకూడదు, ఎటువంటి చెడు దృష్టి మీ మీద పడకూడదు, మీరు అంత అద్భుతంగా ఉన్నారు అనుకుని పల్లాండు పల్లాండు అని పాడతారు. అదే మనం ఇప్పుడు ధనుర్మాస వ్రతంలోనే కాదు, ఎప్పుడైనా కూడా హారతిస్తూ, ముఖ్యంగా తమిళనాడులో అక్కడ ఉండేవారు అందరూ కూడా ఇది చెప్తారు. అంటే నీకు మంగళం కలుగుగాక, నీకు ఎటువంటి దృష్టి చెడు దృష్టి నీపై పడకుండా ఉండుగాక అని అంటారు. ఆ విధంగా పల్లాండు అనే వర్డ్ మొట్టమొదట ఉపయోగించింది మన విష్ణు చిత్తుల వారు అనమాట. నెక్స్ట్ పార్ట్ తర్వాత తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాల్సింది ఉందండి. అదేంటంటే ఈ ఊరికి శ్రీవిల్లిపుత్తూరు అని ఎలా పేరు వచ్చిందని. ఇది చెప్పాం కదా, దక్షిణ భారతదేశంలో ఉంది. ఈ ప్రదేశంలో విల్లి అనే ఒక మహానుభావుడుకి ఒక పుట్టలోంచి ఒక పెరుమాళ్ దర్శనం అవుతుంది. పుట్టలోంచి కనిపించిన పెరుమాళ్ళని చూసేసరికి ఆయన పట్టలేని ఆనందం వస్తుంది. ఇప్పుడు పెరుమాళ్ దర్శనం అవుతుంది ఆయనకి. అయిన తర్వాత ఇది ప్రదేశాన్ని అంతటిని చక్కగా నిర్మాణం చేసి ఒక చక్కటి నగరంగా తీర్చిదిద్దారు ఆయన. తీర్చిదిద్ది ఆ పెరుమాళ్ళకి ఒక ఆలయం కూడా కట్టించడం జరిగింది. ఆలయం కట్టించిన తర్వాత ఈ పెరుమాళ్ళని అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధంగా ఆయన కట్టించారు కాబట్టి దీనికి విల్లిపుత్తూరు అని పేరు వచ్చింది. అమ్మ గోదాదేవి కూడా ఇక్కడ జనించింది కాబట్టి, ఇక్కడ కనిపించింది కాబట్టి శ్రీవిల్లిపుత్తూరు అనే పేరు ఆ విధంగా వచ్చింది. ఆ తర్వాత ఈ విధంగా ఆ తర్వాత గోదాదేవి తల్లి ఎప్పుడండి వచ్చారు అనుకున్నాం, కలియుగం మొదలైన 93 సంవత్సరాలకే ఆవిడ వచ్చారు ఇక్కడికి. తర్వాత మన విష్ణు చిత్తుల వారికి ధనం ఇచ్చారు కదా ఈయన మన రాజుగారు. ఆ ధనాన్ని ఏ రకంగా ఉపయోగించారు? ఆయన తన కోసం ఉపయోగించారో లేదండి. ఈయనైతే నిర్మాణం చేసి ఒక ఆలయాన్ని నిర్మిస్తే ప్రాకారాలు అంతా చక్కగా నిర్మాణం చేసింది విష్ణు చిత్తుల వారు ఈ ధనాన్ని ఉపయోగించి. అంతేకాకుండా గోపురాన్ని కూడా పెద్ద గోపురంగా తయారు చేసింది కూడా విష్ణు చిత్తుల వారే అదే ధనాన్ని ఉపయోగించి. కాబట్టి మన ఏషియాలోనే పెద్ద ఆలయం ఏదన్నా ఉంది అంటే శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న ఈ వటపత్ర సాయి యొక్క ఆలయమే. జై శ్రీమన్నారాయణ.